మరి కోనసీమ జిల్లా పిరమిడ్ సొసైటీ అధ్యక్షులు నల్లమెల్లి భాస్కర్ రెడ్డి గారి చేత మరి పెద్దలు గ్రామ పెద్దలందరికీ కూడా సన్మానం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు శ్రీ నల్లమెల్లి విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా గ్రామ పెద్దలందరూ సత్కరించుకోవడం జరిగింది. గట్టిగా క్లాప్స్ కొడదాం అందరికీ. పత్రిజీ మహారాజ్కి జై. తదుపరి కార్యక్రమం మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నల్లమెల్లి విజయభాస్కర్ రెడ్డి గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా మనందరి గురుదేవులు విశ్వవ్యాప్త పిరమిడ్ వ్యవస్థాపక అధ్యక్షులు గురువులకే గురువు, కానీ నేను గురువును కాదు నీ శ్వాసే నీ గురువు అని తెలియజెప్పిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అమ్మ స్వర్ణమాల పత్రిజీకి, మరి అలాగే ఈరోజు మరి ఈ దేవరాపల్లి గ్రామంలో పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవానికి విచ్చేసిన వేదికను అలంకరించిన వేదిక ముందున్న ఆత్మబంధువులందరికీ కూడా హృదయపూర్వక ఆత్మాభివందనాలు తెలియజేస్తూ, మరి ముందుగా ఎవరైతే ఈ పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం మరి స్థల సేకరణ నుండి దాంట్లో భాగస్వాములు అయి ఉన్నారో ప్రతి ఒక్కరు జన్మ ధన్యమైందని మాత్రం ఈరోజు ఈ సభముఖ చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకనంటే మరి ఎన్నో పిరమిడ్లు చూసాము, కానీ ఈరోజు మరి ఈ చెరువు గట్టున మరి ఎవరు చూసి ఎవరు సెలెక్ట్ చేశారో కానీ ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో పిరమిడ్ నిర్మాణం జరగడం చాలా నేను గతంలో సార్ వచ్చినప్పుడు చూశాను, మళ్ళీ ఈరోజు ప్రారంభోత్సవానికి రావడం చాలా ఆనందంగా ఉంది. భూమి మీదకి వచ్చామంటే మానవ జన్మ తిన్నామో పడుకున్నామో వెళ్ళామంటే కాదు, మన జీవితానికి అర్థం పరమార్థం ఉంది అని అంటే ఇటువంటి పిరమిడ్ నిర్మాణంలో భాగస్వాముల ప్రతి ఒక్కరి జన్మ ధన్యమైనట్టుగా భావిస్తున్నాను నేను. మరి మహానుభావుడు పత్రిజీ అనే వ్యక్తి ఒక వ్యక్తిగా భూమి మీదకి వచ్చి మరి ఈరోజు యావత్ ప్రపంచంలోనూ కొన్ని లక్షల మంది ఆనందంలో నింపిన వ్యక్తి సుభాష్ పత్రిజీ. ఆయన ఏమీ కోరుకోలే, ఒకటే అందరూ బాగుండాలి, అందరూ ఉండాలనే ఆలోచనతో మరి ఎప్పుడో పుట్టబడిన ఆనాపాన సతి అనే ధ్యానం ఉంది, దాన్ని వెలుగులో తీసుకురావాలి, అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఎన్నో ఇబ్బందులకు గురయ్యి పిఎస్ఎస్ఎం సొసైటీని ఆవిర్భవించి మరి ఈ రోజు కొన్ని లక్షల కుటుంబాల్లో దేశాల్లోనూ కూడా పర్యటించి ధ్యానాన్ని పరిచయం చేసి ప్రతి మనిషి మానవ జన్మ తీసుకున్న మనిషి శాకాహారం మాత్రమే భుజించాలి, మాంసాహారం తినకూడదని చెప్పి తెలిసి ఎంతోమంది గురువులు ఉన్నా కూడా ఎవరో చెప్పినటువంటి సత్యాన్ని అందరికీ తెలిసిన సత్యమైన ఎవరో ధైర్యం చేయలేరు. అటువంటి విషయాన్ని నిర్భయంగా చెప్పిన వ్యక్తి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. అవునా కాదు మీరు ఆలోచించండి. మరి అటువంటి పత్రిజీ మార్గదర్శకత్వంలో నడుస్తూ ఆయన ఆశయం ఒకటే, ప్రతి గ్రామంలోనూ దేవాలయాలు కావాలి, ధ్యానాలయాలు కావాలి. ప్రతి దేవాలయం కూడా ధ్యానాలయాలు చెబుతూ మరి దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాలు ఎటువంటి దేవాలయాలు ఉన్నాయి? ప్రతి గ్రామంలోనూ హిందువులకు హిందూ దేవాలయాలు ఉంటాయి, క్రిస్టియన్ దేవాలయాలు ఉంటాయి, ముస్లిం దేవాలయాలు ఉంటాయి. కానీ ఈ పిరమిడ్ దేవాలయం విగ్రహాలు లేని దేవాలయం, అందరికీ ఉపయోగపడే దేవాలయం. ప్రతి ఒక్కరూ కూడా కుల మతాలకు అతీతంగా భేద గొప్ప తారతమ్యం లేకుండా వచ్చి ధ్యానం చేసుకుని మరి మీలో ఉన్న రుగ్మతలను దీర్ఘకాలిక వ్యాధుల్ని కూడా తగ్గించుకునే శక్తి ఆ పిరమిడ్లో ఉంది. ఇది ఎవరూ సృష్టించింది కాదు, సైంటిఫిక్ నిర్ధారణ. పిరమిడ్లో ఎనర్జీ ఉంది, విశ్వశక్తిని రిసీవ్ చేసుకునే శక్తి ఒక పిరమిడ్ 50-51 డిగ్రీస్ కోణంలో ఉందని సైంటిఫిక్గా నిర్ధారణ అయింది. దాన్ని ప్రజల్లోకి పబ్లిక్లో తీసుకొచ్చిన వ్యక్తి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. మరి ఆ పత్రిజీ ఈరోజు భూమి మీద లేకపోయినా కూడా ఆ పత్రిజీని దేవుడి కింద కొలుచుకుంటూ ఆయన మార్గదర్శకత్వంలో నడుస్తూ అవధులేని ఆనందాన్ని పొందుతూ మరి ఇటువంటి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటాం. నాకైతే నేను నా కుటుంబం కూడా సహకారంగా ఉండి మరి ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్పంచడం, ఆయన మార్గదర్శకంలో నడవడమే
ముఖ్యంగా భావిస్తూ ఎన్ని వ్యాపారాలు ఉన్నా వ్యాపారాలు చూసుకుంటూనే మరి ఈరోజు ఆయన ఆశయం కోసం అంటే ఆయనకి ఏమీ కలిసి రాదు. ఆయన చూపించిన మార్గం సత్య మార్గం. అటువంటి మార్గంలో నడుస్తూ నన్ను నేను ఉద్ధరించుకోవాలి, ఎవరిని వారు ఉద్ధరించుకుంటూ వారి కుటుంబాలను ఉద్ధరించుకోవాలనే ఆలోచనతో మరి ఇందులో ప్రయాణం చేస్తూ మరి మీ అందరికీ కూడా మరొకసారి, ఎందుకంటే ఇలా మాట్లాడుకుంటే రోజు సరిపోదు, ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు చాలామంది అన్నారు. మరి ఈరోజు మరొక్కసారి ఈ పిరమిడ్ పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం మరి దాంట్లో భాగస్వాములు మళ్ళీ పర్టికులర్గా గ్రామస్తుల్ని, వాళ్ళకి తెలియదు పిరమిడ్ యొక్క వాల్యూస్ తెలియవు, కానీ మరి ఇక్కడ ధ్యాన మందిరం ధ్యానం గురించి అడిగితే వాళ్ళు మరి ఇటువంటి స్థలాన్ని, అద్భుతమైన స్థలాన్ని మరి పిరమిడ్ సొసైటీ సభ్యులకు అందించినందుకు వారికి శిరస్సు వంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ఆత్మవందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీకి మనమందరం కూడా వేల కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే అమ్మ స్వర్ణమాల పత్రి గారికి కూడా మనందరం హృదయపూర్వకంగా వేల కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మరి ఈరోజు గురువు గారు భూమి మీద లేకపోయినా ఎన్నో పిరమిడ్ నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎంతో విశేషంగా ధ్యాన ప్రచారం జరుగుతుంది, అలాగే శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి. మరి ఇవన్నీ ఇంత అద్భుతంగా జరుగుతున్నాయి అంటే ఆయన శరీరంతో మనకు కనిపించకపోయినా ఆయన చైతన్యంతో అంతటా వ్యాపించి ఉన్నారు. అందరితోనూ ఆయన ఏదైతే ఈ భూమి మీద చెయ్యాలనుకున్నారో అది పూర్తి చేయిస్తున్నారు. మరి అందుకే ఇంత అద్భుతంగా పిరమిడ్ నిర్మాణాలు జరుగుతున్నాయి. మరి మనందరం కూడా ఆయన బాటలో నడుస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ ఈ పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం జరుపుకున్నాం మనం ఈరోజు. ఎంతో అద్భుతంగా మరి స్వామి గారు, కృష్ణ గారు, ఇంకా చాలా టీము, నాకు అందరి పేర్లు తెలియవు, ప్రతి ఒక్కళ్ళు ఎంతో కృషి చేస్తేనే ఈ పిరమిడ్ నిర్మాణం జరిగింది. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ క్లాసులు నిర్వహిస్తూ ఈ ధ్యానాన్ని ప్రచారం చేస్తూ ఒక పిరమిడ్ మన గ్రామంలో రావాలి అని కృషి చేసి ఒక అద్భుతమైన పిరమిడ్ని నిర్మాణం చేసుకున్నారు. మరి మనం వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియచేద్దాం. ఇలాగే ప్రతి ఒక్క గ్రామంలోనూ కూడా పిరమిడ్ ధ్యాన మందిరాలు రావాలి. శివాలయం ప్రతి గ్రామంలోనూ ఎలా ఉంటుందో పిరమిడ్ ధ్యాన మందిరం కూడా అలాగే ప్రతి గ్రామంలోనూ ఉండాలి. మనందరిలోనూ కూడా శివుడున్నాడు. మనోబుద్ధి అహంకార చిత్తాని నామం నచ శ్రోత జిహ్వే నచ గ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజోన వాయు చిదానంద రూప శివోహం శివోహం శివోహం. మన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ దేహము ఇవేవి నేను కాదు. కేవలం నేను అంటే ఏంటి? మనలోని ఉన్న ఆత్మ. ఆ శివుడే ఆత్మ, ఆత్మే శివుడు. ఆత్మలింగం రూపంలో మన అందరిలోనూ ఉన్నది ఆ శివుడే అని చెప్తున్నాడు. మనలో ఉన్న శివుణ్ణి చూడాలి అంటే కళ్ళు రెండు మూసుకుంటేనే ఆ దివ్య నేత్రం, అంతర్నేత్రంతో మనలో ఉన్న శివుణ్ణి దర్శించగలుగుతాము. అందుకని ప్రతి ఒక్కరూ ఆ పరమశివుడు మనకేం చెప్పాడు? ధ్యానం చెయ్యమని చెప్పాడు. ఆయన ఎప్పుడూ ధ్యాన స్థితిలో ఉంటాడు. ఆ పరమశివుడు ఏం చేశాడో అది మనం చెయ్యాలి. ఆ పరమశివుడు ఎప్పుడూ ధ్యానం చేశాడు, ఆ ధ్యానం మనం చెయ్యాలి. పార్వతీదేవి ఏం చేసింది? పరమశివుణ్ణి పొందడానికి ధ్యానం చేసింది. తపస్సు చేస్తేనే పరమశివుణ్ణి పొందింది. అందుకని మనం ఏం చేయాలి? తపస్సు, ధ్యానం చెయ్యాలి ఆ పరమశివుణ్ణి పొందాలంటే. ఆ పార్వతీ పరమేశ్వరులను ఆదర్శంగా తీసుకుని మనందరం ఏం చేయాలి? ధ్యానం చెయ్యాలి. ధ్యానమే శరణము. ప్రతి ఒక్కళ్ళు ఆత్మ శరణము. మనలో ఉన్న ఆత్మకి శరణాగతి పొందాలి. మనలో ఉన్న ఆ శివుడు శక్తి మన లోపల ఉన్నారు, ఆ ఉంటేనే ఈ దేహం నడుస్తుంది. కాబట్టి ఆ శివశక్తికి, మనలో ఉన్న ఆ శివశక్తి స్వరూపమైన ఆ పార్వతీ పరమేశ్వరుల్ని మనం దర్శించాలి అంటే అంతర్ముఖం కావాలి. దానికి శ్వాస మీద ధ్యాస అనేది చాలా సులువైన మార్గము. మనం ఎప్పుడైతే మన శ్వాసను గమనిస్తూ మన లోపలికి అంతర్ముఖం అయ్యామో అప్పుడే మనము మనతో కొంతసేపు మమేకం అవ్వగలుగుతాము. మనలో ఉన్న
ఆ యొక్క దైవశక్తితో మనం మమేకం అవ్వగలుగుతాము. అందుకని దైవాన్ని దర్శించాలంటే ఏం చేయాలి? మనం అంతర్ముఖం అవ్వాలి. దేవుడు ఎక్కడా అని దేవుళ్ళాడేవాడే దేవుడు అన్నారు. మనం ఎక్కడో అని వెతుకుతూ ఉన్నాం బాహ్య నేత్రాలతో. ఈ బాహ్య నేత్రాలకి కనిపించేది కాదు ఆ శక్తి. నువ్వు ఎప్పుడైతే కళ్ళు రెండు మూసుకుని నీ లోపలికి అంతర్ముఖం అయ్యావో ఆ శ్వాసను గమనిస్తూ, అప్పుడే నువ్వు ఆ దైవశక్తిని అనుభూతి చెందగలవు అని మనకి ప్రతి ఒక్క దైవము చెప్పేది అదే. ఆంజనేయ స్వామి ధ్యానం చేశాడు, సాయిబాబా ధ్యానం చేశాడు, పరమశివుడు ధ్యానం చేశాడు, పార్వతీదేవి ధ్యానం చేసింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏది చేశారో అది చూసి మనం అది నేర్చుకోవాలి, ఆ ధ్యానం నేర్చుకోవాలి. అంతేకాని ఒక పటం పెట్టి పూజ చేసి వాళ్ళ యొక్క శక్తి మనకి రావాలంటే నువ్వెన్ని కోట్ల పూజలు చేసిన శక్తి నీకు రాదు. పూజాకోటి సమస్తోత్రం, స్తోత్రం కోటి సమం జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమోలయ అన్నారు కృష్ణ భగవానుడు ఉత్తరగీతలో. కోటి పూజలు చేసిన పుణ్యము ఒక స్తోత్ర పారాయణలో ఉంది. కోటి స్తోత్ర పారాయణల పుణ్యము ఒక ధ్యానంలో ఉంది. కోటి ధ్యానాల ఫలము ఒక్కసారి మనము ఆలోచనలు లేని స్థితికి వెళ్తాం కదా, ఆ స్థితిలో ఉంది. అందుకని ఆ స్థితిని చేరుకోవడం కోసం మనం ధ్యాన సాధన చేయాలి. ఎంత అద్భుతమైన ఈ ధ్యాన మార్గాన్ని మనకు అందించిన ఆ బుద్ధ భగవానుడి నుంచి తెలుసుకుని మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి అందించారు. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మనం వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ యొక్క బుద్ధుడి మార్గంలో, ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గంలో, ఆ పరమేశ్వరుడి మార్గంలో మనమందరము మరింత మందికి ఈ మార్గాన్ని అందించి ప్రతి ఒక్కరూ శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా వాళ్ళంతటి వాళ్ళు ఉండే యొక్క స్థితిని మనం 10 మందికి అందిద్దాం. శాకాహారులుగా తయారు చేద్దాం, ధ్యానులుగా తయారు చేద్దాం. జై పత్రిజీ, జై పత్రిజీ. థ్యాంక్ యూ మాస్టర్స్. గట్టిగా క్లాస్ కొడదాం. సత్కరించవలసిందిగా కోరుచున్నాం. ముగ్గురిని కూడా దుమ్మిడి అర్జున గారు మన గ్రామ సర్పంచ్ గారు, ప్రముఖ వైనలిస్ట్ నరసింహమూర్తి గారికి సలవుతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం. గట్టిగా క్లాప్స్ కొడదామండి. అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చినటువంటి నరసింహమూర్తి గారికి, నాదేయోగి ఫౌండేషన్ గణేష్ గారికి, ఫ్లూట్ గణేష్ గారికి సత్కరిస్తాం. గట్టిగా ప్రముఖము మృదంగమిస్టు అనిల్ గారికి సత్కరించవలసిన కోరుచున్నాం. గట్టిగా క్లాస్ కొడదామండి అందరూ మాస్టర్స్. పత్రిజీ మహారాజ్కి, పత్రిజీ మహారాజ్కి. మరి అలాగే ఉప సర్పంచ్ మాజీ చంద్ర రాధాకృష్ణ గారు కూడా సన్మానం జరుగుతుంది. మరి అప్పారి విజయ్ కుమార్ గారు మాజీ సర్పంచ్ జడ్మిటీ చైర్మన్ గారు, మరి వాసించెట్టి రామకృష్ణ గారు ఇద్దరికి కూడా సన్మానం జరుగుతుంది. సన్మానం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే అప్పారి సత్యనారాయణ గారు ఫ్లోర్ మిల్ వారికి కూడా తిరు సత్కారం జరుగుతుంది. అలాగే మరి గ్రామ పౌర సర్పంచ్ గారికి మరి సన్మానం కార్యక్రమం జరుగుతుంది. మ్యూజిక్ ఏర్పాటు చేయవలసింది కోరుతున్నాం. గురువు గారు స్వామి చేత మరి సాల్వా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు సీని గారు, కానవరం సీని గారిని వచ్చి మరి సాల్వా ఆనందం. మరి పరమపరవుడు గ్రామ సర్పంచ్ మరి అర్జునరావు గారికి సాల్వాలు సత్కరిస్తున్నారు ముందుగా. అలాగే అప్ప సత్యనారాయణ గారికి
సాలో కలిపి అలంకరించాలని కోరుతున్నాం. అలాగే వాసంశెట్టి రామకృష్ణ గారు మరి మరి బాసపట్టి నల్లబెట్టి బాసనాథ్ గారిని విజయ్ కుమార్ గారిని వచ్చి సత్కరించాలని కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిరమిడ్ సొసైటీ అధ్యక్షులు నల్లమిల్లి విజయభాస్కర్ రెడ్డి గారు సత్కరిస్తారు. గట్టిగా క్లాస్ కొడతారు మాస్టర్స్ అందరూ కూడా. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా కానవరం శ్రీని గారిని అభినందిస్తూ తదుపరి కార్యక్రమం సత్కరించుకున్న మన పర్మనెంట్ మాస్టర్స్ అందరినీ కూడా. దేవరపల్లి సేవాదల్ మాస్టర్స్ అందరూ కూడా రావాలి స్టేజ్ మీదకి. పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కానవరం శ్రీని గారు ఉద్దేశించి మాట్లాడుతున్నగా కూర్చున్నాం. మనందరి గురువు జగద్గురు బెమ్మర్స్ పితామహ పత్రి గారికి ముందుగా పాదాభివందనాలు సమర్పించుకుంటూ, అలాగే ఈరోజు పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మరి పెద్దలందరికీ, అలాగే వేదిక ముందును ఉన్న ఆత్మబంధువులందరికీ, ఈ గ్రామ సర్పంచులకు, గ్రామ అధికారులకు, గ్రామ ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుందామండి. ఎందుకంటే ప్రతి ఊరిలోని కూడా దేవాలయం అనేది ఉండి తీరుతుంది. మరి దేవాలయంతో పాటు మనకి జ్ఞానాలయం కూడా రావాలి. అది పత్రి గారు వచ్చిన తర్వాత పిరమిడ్ ధ్యాన మందిరాన్ని మనకి ఆ శ్వాస విద్యను అందించారు. ప్రతి దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత మనం ప్రదక్షిణ చేస్తాం, దేవుడి దగ్గర ఒక 5 నిమిషాలైనా కానీ కళ్ళు మూసుకొని కూర్చోండి అంటారు. అంటే భగవంతుడిని ధ్యానిస్తేనే ఆయన మనకి లభ్యం అవుతాడని దాని అర్థం అన్నమాట. అలాంటి మరి దేవాలయం ముందు మరి ధ్యాన మందిరం ఉందంటే సాక్షాత్తు పరమశివుడు ఎదురుగుంటగా మరి గంగాదేవి పక్కని మరి ఈ పత్రిజీ ధ్యాన మందిరం నిర్మించబడిందంటే ఈ గ్రామస్తులందరూ కూడా చాలా చాలా గొప్ప అదృష్టవంతులయ్యని ఈ సందర్భంగా చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే దీంట్లో పాల్పంచుకున్న వాళ్ళందరూ కూడా మరి కమిటీ వారు చాలా శ్రమపడి మాకు తెలుసండి దీని గురించి మరి స్థల సేకరణ నుంచి కూడా ఎంతో శ్రమపడి ఉంటారు. ఇదంతా గ్రామానికి అంకితం చేశారు. ఎందుకంటే అందరూ కూడా ఈ ఆనందాన్ని పొందాలి అని వాళ్ళు తెలుసుకున్న తర్వాత మరి ఇది అందరికీ వెలుగులో తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులకి అందించాలని ఈ గొప్ప మరి పిరమిడ్ నిర్మాణం జరిపించారు.
వాళ్ళందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఈ చక్కగా మరి పిరమిడ్ని శివాలయంలోకి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా మరి ధ్యానాలయాన్ని కూడా దర్శించుకుని ఒక 10 నిమిషాలు పావుగంట ధ్యానం చేసి వెళ్తే వాళ్ళ జన్మ ధన్యత పొందుతారని చెప్పేసి ఎదురుగుంటా వచ్చిందండి. చాలా చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు ఇంకా ముఖ్యమైనది ఏంటంటే గౌతమ బుద్ధుడు దీనికి ఆదిమూలం శ్వాస మీద ధ్యాస అనేది ఆ మహానుభావుడు కనిపెట్టాడు. మరి ఎన్నో సంవత్సరాలు తిరిగి 500 సంవత్సరాలు ఉపవాసాలు చేశాడు. ఆయన తీర్థయాత్రలు చేశారు. అన్నీ ఏది చెప్తే అది అన్నీ కనుగొన్నారు, అన్నీ చేశారు. కానీ ఇంకా అసంతృప్తి పోలేదని చెప్పేసి ఆయన తెలుసుకుని మరి శ్వాసను గమనిస్తే ఆయన ఈ 5.5 సంవత్సరాలు శ్రమించిందంతా కూడా ఆ రోజు ఒక 2.5 గంటల్లో మొత్తం సత్యమేదో ఆయనకి తెలియబడిందంట. మరి అలాంటి అద్భుతమైన ధ్యానాన్ని అందించిన మరి గౌతమ బుద్ధుడిని కూడా ఇక్కడ పెట్టడం చాలా గొప్పగా ఆనందంగా ఉంది. మరి అందరూ ఏదైనా సరే సృష్టికి ఏ కార్యం జరిగినా ఊరికనే జరగదండి. ప్రతిదానికి కారణకార్య సంబంధాలు ఉంటాయి. అలాగే ఈ గ్రామం నిజంగా ఈ పేరు కూడా ఇందాక మన గణేష్ గారు చెప్పినట్టు ఈ గ్రామంలో అందరూ కూడా ఆత్మజ్ఞానాలు అవ్వాలని, అందరూ దేవుళ్ళుగా తయారవ్వాలని చెప్పేసి మన దేవుడికి ఏర్పాటుగా లేవండి. అందరూ కూడా దేవుడితోటే జీవిస్తున్నాం. మన జీవమే దైవం. మన జీవం ఉన్నంతసేపు దైవంతో ఉంటాం. అలాంటి మనం అందరూ కూడా దేవుళ్ళు అని చెప్పారు. పత్రి గారు కొండభద్రులు కూడా చెప్పారు. అలాగే మన శ్వాసే గురువుగా ఎన్నుకున్నారు. మనం ఎక్కడికి పోవక్క లేకుండా ఏ గురువు వెంట పడక్కలొద్దు. మన శ్వాసను మనం పట్టుకుంటే మన స్థితిని మనం తెలిసిపోద్ది, సృష్టి ఒక రహస్యం తెలిసిపోద్ది అని చెప్పి సూక్ష్మంగా చెప్పారు. దీన్ని చక్కగా మనం స్వానుభవం రావాలి అంటే అందరూ కూడా ఖచ్చితంగా ధ్యాన మందిరాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. పేరు పేరున ఈ గ్రామస్తులందరికీ మరి ఈ కమిటీ వారందరూ కూడా మరి ఇంత గొప్ప మందిరాన్ని నిర్మించినందుకు వాళ్ళందరూ కూడా ఈ గ్రామంలో అందరికీ తెలియపరచవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. గ్రామస్తులందరూ సహకరించండి. మరి ఇక్కడికి ఈరోజు ఇచ్చేసిన తిరుమల మాస్టర్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు. అందరికీ కూడా థ్యాంక్ యూ. గట్టిగా క్లాస్ కొడదామండి. కేవీ రావు గారిని వారి అభిప్రాయం తెలియజేస్తారు. ఓకే ఫ్రెండ్స్, డియర్ మాస్టర్స్ అండ్ డియర్ గాడ్స్, మొట్టమొదటగా మనం ఇక్కడ ఈ వేదిక పైన కూర్చుంటానికి కానీ మీరందరూ ఇక్కడికి వచ్చి రావడానికి గల కారణము బ్రహ్మర్షి పత్రి సారు. అంటే ఆయనకోసారి గట్టిగా కరతాళం తెలియజేద్దాం. ఎందుకంటే ఈ భూమి మీద ఇప్పటివరకు అనేకమైన ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అనేకమైన అసోసియేషన్స్ ఉన్నాయి, అన్ని ధ్యానాన్ని నేర్పినవి. కానీ కేవలము ఏ గురువు లేకుండా నువ్వు సంపూర్ణంగా తెలుసుకుంటూ నువ్వు స్వేచ్ఛగా ఉంటూ ఇతరులను స్వేచ్ఛగా ఉంచగలిగే ఒక ఏకైక ధ్యానము ఆనాపానసతి. పూర్తిగా సంపూర్ణంగా ఏ గురువు లేడు, నీ శ్వాసే నీ గురువు అని సంపూర్ణంగా తెలియజేస్తూ మనల్నందరినీ దైవాలుగా తయారు చేసినటువంటి, దైవం వైపు ప్రయాణింపజేస్తున్నటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్కి కృతజ్ఞత తెలియజేస్తూ, అలాంటి ఒక శక్తి క్షేత్రము అందరి కృషి ఫలితంగా ఈ గ్రామంలో స్వయంగా ఎవరైతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ని స్థాపించారో పత్రిజీ గారి పేరు మీద ఇక్కడ ఒక అద్భుతమైన ధ్యాన కేంద్రం రావడం అనేది మన అదృష్టంగా భావిద్దాం. దీనికోసము పని చేసినా, కృషి చేసినా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించిన వాళ్ళందరికీ కూడా నా తరపున కృతజ్ఞత తెలియజేస్తూ, మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ, అందరూ ధ్యానం చేసుకోండి, యోగులు అవ్వండి, ఋషులు అవ్వండి, మీలో ఉన్నటువంటి శారీరక మానసిక ఆరోగ్యాల నుంచి విముక్తులు అవ్వండి, ఆత్మస్వరూపులుగా ఎదగండి అని ఆశిస్తూ సంతోషం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు గట్టిగా క్లాస్ కొడదామండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు నల్లమల్లి విజయభాస్కర్ రెడ్డి గారు సత్కరిస్తున్నారు. వారికి గట్టిగా క్లాస్ తెలియజేద్దాం. సతీష్ రాజు గారిని. తూర్పుగోదావరి జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు కానవరం శ్రీని గారిని. గట్టిగా క్లాప్స్ కొడదామండి. మాస్టర్ పత్రిజీ మహారాజ్కి జై.
అమ్మగారికి. మమ్ము గారికి సిరి సత్కారం, శ్రీని గారికి సిరి సత్కారం, సౌరభ శ్రీని గారికి సిరి సత్కారం. ముందుగా గురుదేవులైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజకి ప్రణామములండి. అలాగే ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా ప్రణామములు. మరి ఈరోజు చాలా అద్భుతమైన రోజు అండి. పత్రి సార్ ఎంత ఆనందపడతారంటే మామూలు విషయం కాదు. ఈరోజు దేవరపల్లి మాస్టర్స్ అందరూ గురువు యొక్క రుణం తీర్చుకున్నారు, భూమాత యొక్క రుణం తీర్చుకున్నారు. మామూలు రోజు కాదు, ఇది అద్భుతమైన రోజు. ఎందుకంటే పత్రి సార్ చెప్పారు, ఈ భూమి మీదకి జన్మ తీసుకొచ్చిన ప్రతి ఒక్క మానవుడు కూడా 5 రుణాలు తీర్చుకోవాలి. మొట్టమొదట నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి, నెక్స్ట్ గురువు రుణం తీర్చుకోవాలి, తర్వాత ప్రకృతి రుణం తీర్చుకోవాలి, తర్వాత భూమాత రుణం తీర్చుకోవాలని చెప్పారండి మనకి పత్రి సార్. ఈ 5 రుణాలు ఎప్పుడైతే తీర్చుకున్నారో వారికి ఇక మరో జన్మ లేదు అని చెప్పారు. అదే ముక్తి మోక్షము. ముక్తి మోక్షం అంటే ఎన్నో గుళ్ళు చుట్టూ తిరిగి కొబ్బరికాయలు కొట్టి ప్రదక్షిణలు చేస్తే మోక్షం అనేటువంటిది రాదు. ఈ భూమి మీదకి జన్మ తీసుకొచ్చిన తర్వాత నీవు ఏం చెయ్యాలన్నది తెలుసుకుని, సత్యాన్ని తెలుసుకుని, సత్య మార్గంలో ప్రయాణం చేసి, ఈ 5 యొక్క మార్గాలు ప్రయాణం చేసి ఎవరైతే చేస్తారో వాళ్ళకి మోక్షం ఉందని పత్రి సార్ చెప్పారు. ఈరోజు మరి దేవరపల్లి మాస్టర్స్ ఎంతో అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం చేశారు. అంటే ఎంత అద్భుతం అంటే ప్రతి ఒక్కరూ ఇందులోకి వచ్చి ధ్యానం చేయాలి. తలపోటు దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఈరోజు పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేసుకుని తగ్గించుకుంటున్నారండి. కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏమొస్తుంది, ఏమీ లేదు అనుకుంటారు. నేను కూడా ఒకప్పుడు అలా అనుకున్న మనిషినే. కానీ తలపోటు దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఏ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేకుండా పిరమిడ్లో 40 రోజులు కూర్చుని క్యాన్సర్ తగ్గించుకున్న వారు ఎంతోమంది ఉన్నారండి. నేను పంపించి ప్రాక్టికల్గా ఎంతోమంది పేషెంట్లను పంపించాను. అలా నిరూపించుకున్న వారు కూడా ఉన్నారు. మరి కొత్తగా వచ్చిన వారు అందరూ కూడా మరి ఈ పిరమిడ్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే పత్రి సార్ మనకి ఎంతో సులువుగా నేర్పేసి వెళ్ళిపోయారు. ఆ గురువు ఏమీ ఆశించలేదు ఎవరి నుంచి కూడా. ఆ గురువుకి ఏమి ఇచ్చిన రుణం తీర్చుకుంటామంటే ఇలాంటి పిరమిడ్లు కట్టించే పిరమిడ్ మాస్టర్స్ రుణం తీర్చుకుంటున్నారండి. ఒక గురువు యొక్క రుణము ఎలా తీర్చుకుంటున్నాం చూడండి. మరి అద్భుతమైన రుణం అనమాట ఇది. గురువు యొక్క రుణం తీర్చుకుంటున్నావు. ఎందుకంటే నీ శరీరాన్ని ఇచ్చినందుకు నీ తల్లిదండ్రులు రుణం తీర్చుకుంటున్నావు. గురువుకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు? నీ ముక్తికి మార్గం చూపించిన గురువుకి రుణం తీర్చుకోవాలంటే ఇలాంటి పిరమిడ్లే నిర్మాణం చేయాలి. ఇక భూమాత రుణం నువ్వు ఎలా తీర్చుకుంటున్నావంటే భూమికి ఈ పిరమిడ్ల యొక్క శక్తి కావాలి. ఇప్పుడు ఈ శక్తి కోసమే ఈ పిరమిడ్ జగత్ కావాలని పత్రి సార్ ఆశించారు. పత్రి సార్ ఆశయాన్ని నెరవేర్చిన దేవరపల్లి మాస్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా ప్రణామాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. అనంతలక్ష్మి గారికి చిరు సత్కారం. ఓకే, ఒకసారి మ్యూజిక్ పెట్టండి. సంగీతం మ్యూజిక్ ఇందాక ఉంది కదా బాబు, సన్మానం మ్యూజిక్. ఓకే, దేవరపల్లి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా మేడం గారికి సత్కరించవలసింది కోరుతున్నాం. దుర్గ గారిని కూడా పైకి రావాల్సింది కోరుతున్నాం అండి సత్కరించడానికి. క్లాస్ కొడదామండి. గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనంతలక్ష్మి గారికి సత్కరించిన సందర్భంగా ఒక సైడ్ ఉండి సత్కరించామా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షుడు శ్రీ నల్లమల్లి విజయభాస్కర్ రెడ్డి గారికి సత్కరించుకుందాం గట్టిగా. అందరూ గట్టిగా క్లాస్ కొట్టాలండి. మాస్టర్స్ అందరూ కూడా సన్మానం జరుగుతున్నామని చెప్పి కూడా క్లాస్ కొడుతూనే ఉండాలి. ఓకే, ఒక సైడ్ ఉండి చేయండి అమ్మా సత్కారం.
అందరినీ అద్భుతంగా సత్కరించుకోవడం జరిగింది. ఇంకా తదుపరి కార్యక్రమాలు ఉన్నాయండి, ఎవరు వెళ్ళొద్దు, కూర్చోండి. జానమిత్రులందరికీ జానాబంధనాలు. గురువు గారు శరీరాన్ని వదిలేసి జూలై 24కి 3 సంవత్సరాలు పూర్తవుతుంది. గురువు లేకపోయినా ఒక సంస్థ ఇంత అద్భుతంగా నడుస్తుందంటే దానికి కారణం గురువు చూపించిన మార్గం. ఆ మార్గానికి ఒకసారి గట్టిగా తప్పలు కొడదామండి. గురువు లేకపోతే సంస్థ కుప్పకూలిపోద్ది. కానీ మన గురువు గొప్పవాడు కాబట్టి, ఆయన చూపించిన మార్గం గొప్పది కాబట్టి ఈరోజు పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం ఒకసారి గట్టిగా తప్పట్లు కొడదామండి ధ్యాన మందిరానికి. మరి ఆ ధ్యాన మందిరంలో సహకరించిన నారాయణ స్వామి గారి టీంకి, దేవరపల్లి మాస్టర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే మా బావగారైన గవర్నర్ రాంబాబు గారికి, మా చెల్లి అయిన దుర్గమ్మ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధ్యానం, శాకాహారం తింటే ఆరోగ్యంగా ఉంటాం, ధ్యానం చేస్తే ఆనందంగా ఉంటాం. ఈ రెండు ఎవరుద్ది అనుకుంటారని అందరికి కావాలి కాబట్టి రేపటి నుంచి అందరూ కూడా శాకాహారులుగా మారి ధ్యానం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. పితామహ పత్రిజీ గురుదేవులకి, గురుపత్నికి, వారి కుటుంబ సభ్యులందరికీ శతకోటి అనంతకోటి ధన్యవాదాలు తెలియజేద్దాం. మిత్రుల గట్టిగా తప్పట్లు కొడితే సారథ్యం మనం అయ్యాన్ని కూర్చుంటాడు, మీరు మెల్లగా వస్తే మీ దగ్గర కూర్చోడు, అదే అన్నల అద్భుతమైన మాస్టర్స్. జారపల్లి మధ్యాహ్నం 2 to 4 క్లాస్ జరుగుతుందండి ఇక్కడ. నన్ను ఒక రోజు పిలిచారు. నారాయణ సాయి గారు మధ్యాహ్నం కాదు క్లాసు, 1 day పెట్టవా, చాలామంది ఉన్నారు కదా ఈ గ్రామంలో అని చెప్పేసి అడిగా. అదంతా ఖర్చు కార్యక్రమం అండి, నడవదేమో అన్నట్టుగా అనుమానం పడ్డాడు. నడుస్తుంది, నువ్వు రెడీగా ఉండవు, నడుస్తుంది అని చెప్పానండి. అయితే మీరు డేట్ పెట్టినారు, 5వ తారీఖు డేట్ పెట్టానండి. నేను ఫస్ట్ క్లాస్ మీరే రావాలైతే అన్నాడు. వచ్చానండి, శివాలయంలోనే క్లాస్ చెప్పాం. 2020-21లో స్టార్ట్ అయిందండి ఈ సినిమా. క్లాస్ లాస్ట్లో ఒక సందేశం చెప్పాను. అదిగోండి పిరమిడ్, అక్కడ రెడీగా ఉండి వచ్చేసింది, ఇక్కడ పిరమిడ్ కడతారు, ఇది సత్యం అని నారాయణ స్వామి గారికి మరీ చెప్పాను. నేను గుర్తుండలేదు. ఇక్కడ సభ్యులు అందరూ అన్నారు, నేను 1 day వర్క్షాప్ నడవలేకపోతే నా పిరమిడ్ ఏంటండి అన్నాడు. దానికి ఖత్తర్ బోల్డ్ మంది, చాలా మంది వస్తారు, నీకేమీ లేదు, నువ్వు కూర్చో రెడీగా ఉండు అని చెప్పి ఆ 5వ తారీఖే, ఈవేళ 5వ తారీఖు కార్యరూపం దాల్చిందండి. ఇది మీ అందరికీ మరో చెప్తాను మిత్రులారా, అద్భుతమైన రెడీ సత్సంకల్పాన్ని ఎవరైతే నిర్మాణం చేయడానికి రెడీగా ఉన్నారో వారందరూ ఒకే పిరమిడ్ కట్టవచ్చు. మీరు రెడీగా ఉన్నారంటే నేను కట్టగలదునా, నేను చేయగలదునా అనే విషయాన్ని తీసేయండి. నేను ఏదైనా చేయగలను, ఈ భూమిలో మానవుడికి ఏదైనా సాధ్యమే. ఎందుకని మన గురువు అంత గొప్పవాడు, మనకిచ్చిన జ్ఞానం అంత గొప్పది, జ్ఞానం అంత సత్యం ఉన్నది. దీని ఉనికిలో ప్రపంచంలో వేరే ఎక్కడ లేదు. మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు దీని గురించి. ఏ పీఠాధిపతి, ఏ మఠాధిపతి ఎవరో చేయలేంది, ఎవరో చెప్పలేంది, మన గురువు చెప్పాడు. దాన్ని ఆచరించి ఎవరైతే ముందుకెళ్తారో ఆ కార్యం జయప్రదం అవుద్ది. మిత్రులా, నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను, ప్రతి కార్యం జరుగుద్ది. జరగటం లేదంటే లోపం మళ్ళా ఉంటుంది. లోపల ఎత్తకండి, లోపల క్లియర్ అవుద్ది, పరిపూర్తి అయిపోద్ది. ఎలాగా ఈ పిరమిడ్లాగా అదే రోజు ఆ నైట్ కూడా నేను ఆగానండి. మన నారాయణ సాయి గారి పిరమిడ్లో నైట్ కూర్చుని ధ్యానం చేస్తా 12 గంటలకు క్లాస్ చెప్తా ఉంటే ఒక సందర్భం జరిగింది ఇక్కడ. నారాయణ స్వామి గారికి 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఏదో కారణం చేత కాలం చేసింది. ఆ సందర్భంలో ఆ నైట్ ఆత్మ వచ్చిందండి ఆ లోనికి. రాత్రి 12 గంటలకు లైట్లు తీసి ధ్యానం చేస్తా ఉండగా వీళ్ళందరూ కంగారు పడ్డారు, ఎవరు వచ్చారు, ఎవరు వస్తున్నారు, ఏదో గొడవ జరుగుతుంది. లైట్లు వేసి చూస్తే ఒక ఆత్మ ప్రవేశించిందండి అక్కడికి. నారాయణ సాయి గారి అబ్బాయి మీదకి వచ్చింది ఆత్మ. ఎవరు నువ్వు అని అడిగాను నేను లైట్లు వేసి. నేను నారాయణ సాయి గారి అమ్మాయి నేను చెప్పిందండి.
ఎందుకు వచ్చావు? ఏం పని? నారాయణసాగర్ నీకు అమ్మాయిలు లేరు కదా, నాకు తెలియదు వాళ్ళ అమ్మాయిలు అన్నట్టు. ఇలా 11 సంవత్సరాలు ఈసారి ఇలా సరిపోయి అదే ఆత్మ వచ్చిందండి అని చెప్పేసి అక్కడ ఉన్న పెద్దలు నారాయణస్వామి గారు భార్య కూడా చెప్పారండి నాకు. ఏం కారణం చేసి వచ్చాయని అడిగాను అమ్మాయిని. నేను ఆత్మహత్య చేసుకుని చనిపోయానండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు పై లోకాలకు వెళ్తాగలేదు, కిందకు వస్తాగలేదు. ఈ చెట్లంతా పొట్లంతా తిరుగుతున్నాను. నేను చాలా కష్టాలు బాధలు పడుతూ ఉన్నాను. ఇలాంటి కర్మ ఎవరికి రాకూడదని కోరుతున్నాను. ఈరోజు మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, మీరు శివాలయంలో ఈరోజు చెప్పిన జ్ఞాన క్లాసు యొక్క శక్తి నాకు భారత శక్తి, నేను పైకి వెళ్ళిపోతానని కోరిందండి. గట్టిగా తప్పని నా ఆత్మకి అంతకన్నా భాగ్యం తల్లి. నీకు ఏది కావాలన్నా నేను చేయగలిగిందని చెప్తే ఆ రోజు ఆ అబ్బాయి చేయి పట్టుకుని ఆ అమ్మాయిని వదిలేసేవాడు. అలాంటి సందర్భాలు జరిగిన రోజులు ఎన్నో ఈ ఊళ్ళోని. అలాగే మీరందరూ కూడా అద్భుతంగా నారాయణ స్వామి భార్యాభర్తలే కాకుండా వెనకాల సైన్యం చాలా ఉందండి. సైన్యాధిపతి ఒకటే ఉంటారు, సైన్యం 100 మంది ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళు మా దొడ్డ మా చెల్లి ఆవిడ ఒక్కడే, నాకు ఉన్నవాళ్ళు ఎవరి పేర్లు కూడా తెలియదు. ఇక్కడ ఏదో మొత్తం కలిసి వెళ్ళిపోవడం తప్ప వీళ్ళందరూ కూడా ఎక్కడ పనున్నా సహాయం చేస్తూ ఉంటారు. అన్నిటిని కూడా ముందుకు వచ్చి పని చేస్తూ ఉంటారండి. వాళ్ళ యొక్క శ్రమ ఫలితమే ఈ పిల్లలు. మిత్రులారా, మీరు కూడా శ్రమ పడండి, జ్ఞానం చేయండి, స్వాధ్యాయం చేయండి, శ్రద్ధ సామర్థ్యం చేయండి. అన్నిటికంటే గొప్పది సేవ చేయండి. మీ కోరిక వెంటనే నెరవేర్దాం. ఓకే, థ్యాంక్ యూ. రాఘవరెడ్డి గారు వచ్చారు సార్. రాఘవరెడ్డి గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రావులపల్లి వాస్తవ్యులు రాఘవరెడ్డి గారు డయస్ మీదకి రావాల్సిన కూర్చున్నాం. ఓకే, రైట్. పాలరాజు గారు వచ్చారు సార్. ఇందాక సార్ పాలరాజు గారు ఎక్కడ మాట్లాడండి, ఫస్ట్ మాట్లాడింది తర్వాత సన్మానం చేద్దాం సార్. అంతే, డాక్టర్ గారు సందేశం తీసుకుందారు. ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ తాళరేవుల వాస్తవులు డాక్టర్ భాస్కరరావు గారు మాట్లాడుతున్న కూర్చున్నాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి గురుదేవులకు ఆత్మ ప్రణామములు. ఈ దేవరపల్లి గ్రామంలో ఎంత అద్భుతమైనటువంటి పిరమిడ్ రావడానికి అపారమైన సంకల్పము, సాధన ఉండబట్టే వచ్చింది. ఇక్కడ ఈరోజు మన జిల్లా ప్రెసిడెంట్ గారైన నల్లమల్లి విజయభాస్కర్ రెడ్డి గారు దీన్ని ప్రారంభోత్సవం చేయడం మాకు అందరికీ ఆనందంగా ఉంది. అయితే ఈ పిరమిడ్ అంటే ఏమిటి, అసలు దీని ఉపయోగం ఏమిటి అని కొత్త వాళ్ళ కోసం నేను మాట్లాడుతూ ఉన్నాను. ధ్యానంలోకి వచ్చినటువంటి వారికి పిరమిడ్ కోసం చెప్పనవసరం లేదు. మొన్న కొత్తగా వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వారికి అసలు ఈ పిరమిడ్ అంటే ఏమిటి, ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, దీన్ని ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలన్న విషయం కోసం మాట్లాడదలుచుకున్నాను క్లుప్తంగా. పిరమిడ్ అంటే ప్రతి ఆలయం కూడా పైన ఉన్నటువంటి గోపురాలన్నీ కూడా పిరమిడ్ ఆకారంతో పోలి ఉన్నవే, కానీ అది పిరమిడ్ అని మనకు తెలియదు. పూర్వం పెంకిటిళ్ళు, వాడపల్లి గోడ పెంకిటిళ్ళు ఉండి అవి పైన కోణాలతో ఉండి అది కూడా పిరమిడ్ శక్తిని తీసుకుని మనకి కింద ఇంట్లో ఉన్నటువంటి వారికి శక్తిని పంపించేది. దాని ద్వారా ఆ ఇళ్లలో ఎవరైతే నివసించేవారో వారికి అపారమైన భక్తి, పెద్దల పట్ల గౌరవం, పిల్లల పట్ల కరుణ, తోటివారి పట్ల స్నేహం సంపూర్ణంగా వారు ఉపయోగించుకునేవారు. ఎప్పుడైతే ఈ స్లాబులు వచ్చి ఇక డెవలప్ అయిందో ఆ యొక్క ఇల్లు ఆకారాలు మారిపోయే ఆకృతులు, లోపల ఉన్నటువంటి మనుషుల యొక్క భావాలు కూడా మారిపోయినాయి. దానితోటి రకరకాల పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ పిరమిడ్ ఏమిటంటే విశ్వం నుంచి
పైన ఆకాశం నుంచి నక్షత్ర మండలం నుంచి ఎప్పుడు విశ్వమయ ప్రాణశక్తి అపారంగా కురుస్తూనే ఉంటుంది. దాని కారణం చేతే ఈ పంటలు పండడం, ఈ పక్షి జాతి, జంతు జాతి, ఈ వృక్ష జాతి, ఈ మానవ జాతి అందరూ కూడా మన మనుగడంతా కూడా ఈ పిరమిడ్ శక్తి వల్లనే మనకి ఉందని ఎంతోమంది శాస్త్రవేత్తలు నిరూపించారు. మనకు కూడా తెలుస్తూ ఉంది. భీమవరం వాస్తవులు ఎలాగైతే కూడా పైకి రావాల్సి కోవచ్చు. గుళ్ళోకి వెళ్ళి మనం అభిషేకం చేయించుకొని కాసేపు గుళ్ళో గడిపితే మనసు ఎంతో ప్రశాంతం అవుతుంది. ఏమిటి కారణం? పైనుంచి వచ్చినటువంటి విశ్వమయ ప్రాణశక్తి యొక్క శక్తిని మనం తీసుకోవడం వల్ల అది మనకి హాయిని అనిపిస్తూ ఉంది. అయితే ఈ రోజున ఏం జరుగుతుందంటే విశ్వమయ ప్రాణశక్తి అపారంగా వస్తుంది. వచ్చినటువంటి శక్తి ఏం చేస్తుందంటే ఈ జంతు జాలానికి, వృక్ష జాలానికి అన్నిటికీ చక్కగా సరిపోతూ ఉంది. అది వాటికి ఏ రకమైనటువంటి వైషమ్యాలు లేవు, ఏ రకమైన ప్రమాదాలు లేవు, అనారోగ్యాలు లేవు. అవి హాయిగా జీవిస్తూ ఉన్నాయి. ఆ శక్తిని చక్కగా వినియోగించుకుంటూ ఉన్నాయి. అయితే ప్రస్తుత సమాజంలో ఆ శక్తి మానవుడికి కూడా వస్తుంది, కానీ అది సరిపోవటంలే. దాన్ని ఉపయోగించుకునే తీరు మానవుడికి తెలియట్లే. ఆ వృక్షాలకి, ఆ జంతువులకి ఉన్నటువంటి స్వేచ్ఛ మానవుడికి లేదు. ఆ జంతువులు ఉన్నాయంటే వాటికి కొట్లాట్లు లేవు, తగవులు లేవు, పోలీస్ స్టేషన్ లేవు, ఆసుపత్రులు లేవు. వాటికి కారణం ఏమిటంటే ఆ శక్తిని పూర్తిగా అవి ఉపయోగించుకుంటున్నాయి. సరిపోతుంది వాటికి. ఈ మనిషికి సరిపోవడంలే. ఎందుకు సరిపోవడంలే? ఎక్కువ ఒత్తిడి వల్ల, ఆలోచనల వల్ల, మానసిక ప్రశాంతత లేక. ఈ మానసిక ప్రశాంతత అన్నది ఎక్కడైనా డబ్బు పెట్టి కొనుక్కుంటే ఎవరితోనే వాళ్ళే కొనేసుకుంటారు, కానీ ఎక్కడా దొరకదు. ఇది అది ఎక్కడుందంటే మన లోపలే ఉందని మన బ్రహ్మర్షి పత్రిజీ గారు మనకు తెలియజేశారు. ఆ విశ్వశక్తిని మన యొక్క శ్వాస మీద ధ్యాసాన్ని ధ్యానం చేయటం వల్ల ఆలోచనలు తగ్గి విశ్వ ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం కూడా శరీరంలోకి ప్రవేశించి మన యొక్క ఒత్తిడిని తగ్గితే అప్పుడు సరిపోతుంది ఆ పైనుంచి వచ్చే విశ్వశక్తి. ఆ విశ్వశక్తిని అపారంగా పంపించడం కోసమే ఈ పిరమిడ్. పిరమిడ్ అంటే శ్రీచక్ర యంత్రము. ఇది భూమి నుంచి భూమికి ఏ రకమైనటువంటి ప్రకృతి విపత్తులు రాకుండా ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా శాంతి సౌభాగ్యాలతో, నిండు ఆరోగ్యంతో, సంతోషంగా ఉండడం కోసం ఎంతైనా అద్భుతమైనటువంటి ఒక యంత్రం ఇది. ఈ ఊర్లో ఈ పిరమిడ్ రావడం అన్నది, పబ్లిక్ పిరమిడ్ రావడం అన్నది ఈ గ్రామం యొక్క ప్రజలు ఎన్నో జన్మల నుంచి చేసుకున్న పుణ్యఫలమే ఇది. అంచేత పిరమిడ్ శక్తి అన్నది ఎప్పుడూ వస్తూనే ఉంది, కానీ మన యొక్క ఒత్తిడి వల్ల మనకు సరిపోవట్లేదు పైనుంచి వచ్చే శక్తి. అంచేత మన పిరమిడ్లో ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మన యొక్క ఆలోచనలు తగ్గి, ఒత్తిడి తగ్గి, పిరమిడ్ శక్తి మనం పూర్తిగా మనం తీసుకుని మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. అంచేత అందరూ పిరమిడ్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వారి మేడం గారు కూడా 2 విషయాలు మాట్లాడుకోవచ్చు. ముందుగా మన పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే పత్రిజీ మేడం గారికి కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. కారణం ఏంటంటే ఇది నాకు పుట్టినూరు. ఇది నా పుట్టినూరులో నాకు ఈ పిరమిడ్ రావడం అన్నది చాలా ఆనందంగా ఉంది. గట్టిగా క్లాప్స్ కొడదామండి. పుట్టినిల్లు పిరమిడ్ గ్రామం అయిపోయింది. నాకు పొద్దునుంచి ఎప్పుడు వచ్చేద్దామా ఎప్పుడు చూసేద్దామా అనేసి చాలా ఆనందంగా ఉన్నాను. ఇంకా ఆనందంతో మాటలు అయితే రావటం లేదు. మీరందరూ కూడా చాలా ఈ పిరమిడ్ని ఉపయోగించుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా ఈ పిరమిడ్లో ధ్యానం చేసుకుని మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, శ్రీ సంపదల్ని అందరూ తెచ్చుకోవాలని, అందరూ కూడా ధ్యానం చేసుకుని ఈ ధ్యాన ప్రచారాన్ని విస్తృతంగా పంచాలని, అందరికి కూడా మరి ఎంత చేసుకుంటే అంత ధ్యానం చెప్పుకోవచ్చు. ధ్యానం అన్నది
ధ్యానం చేసుకున్నాక మాకేం తెలియదు అనుకోకలేదు. ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకుంటే చాలండి, మనకు 5 నిమిషాలు మన ఫలితం కనిపిస్తుంది. అలాగే ధ్యానం చేసుకుని ఈ ధ్యానాన్ని అందరికి కూడా, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు కూడా అందరికి కూడా చెప్పాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. పుల్లోటుకూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాధాకృష్ణ గారికి మాట్లాడుతూ కూర్చున్నాం. బ్రహ్మఋషి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రిజీకి ఒకసారి గట్టిగా మనం క్లాప్స్ కొట్టుకుందాం. ప్రతి ఒక్కరూ మన యొక్క గురువు యొక్క ఆశయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ముందు ధ్యానం చేయాలి, శాకాహారి కావాలి, తర్వాత తన దగ్గర సంపద ఉంటే పిరమిడ్లు కట్టించాలి. మన దగ్గర కట్టడానికి అవకాశం లేనప్పుడు ఎవరైనా కట్టేటప్పుడు మన వంతుగా మనం అందులో ఎంతో కొంత భాగాన్ని మనం ఒక ఇటుకైనా పంచుకోమని చెప్పారు సారు. అందువల్ల భూమి మీద అధికంగా పిరమిడ్లు రావాలి అని ధ్యేయం. అందుకే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. ఇప్పుడు పిరమిడ్ జగత్ అద్భుతంగా జరుగుతుంది కనుక మనం కట్టుకోలేదని ఫీల్ అవ్వద్దు. అవకాశం ఉంటే పిరమిడ్లు కట్టించుకోండి, లేదా కట్టేవాడికి ఎంతో కొంత సహకరించండి. మీ దగ్గర ఏది ఉంటే అది అక్కడ మీరు పంచుకోవడానికి సేవ చేయండి. సంపదను ఇవ్వగలిగితే అందులో మీ వంతు ధర్మంగా ఎంతో కొంత ఇవ్వండి. ఈ భూమి మీద పిరమిడ్లు అనేవి చాలా ముఖ్యమైనవి. భవిష్యత్తు కాలంలో దేవాలయాలన్నీ ధ్యానాలయాలుగా అయిపోతాయని ఎప్పుడో చెప్పారు సారు. కనుక ఒక దేవాలయం ఉంటే ఆ దగ్గరలో పిరమిడ్ ఒకటి తప్పనిసరిగా ఉండాలి. ఈ భవిష్యత్తు కాలంలో ఇవన్నీ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మర్చిపోకండి. వీటి ఒక ప్రత్యేకత, అది ఉపయోగపడినప్పుడు ఒక పేరవరం ఒక పిరమిడ్ వాల్యూ కానీ, ఇప్పుడు ఈ పత్రిసార్ పిరమిడ్ కానీ వాటి విలువలు ముందు రోజుల్లో తెలుస్తాయి. ఆయన భవిష్యత్తుని ముందులోనే దృష్టిలో పెట్టుకుని ఆయన భవిష్యత్తుని చూసి పిరమిడ్లకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. తప్పనిసరిగా బుక్స్ చదవాలి, తర్వాత సజ్జన సాంగత్యం అలాంటివి చేసుకోవడం కోసం ఈ పిరమిడ్ ఉపయోగపడదు. ఇలా ఇవన్నీ మెయింటైన్ చేసి మన ఆలోచన విధానాన్ని మార్చుకున్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం, ఇతరులకి మనం అది తెలుసుకున్నది మనం పంచగలుగుతాం. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. బోల్డ్ మంది ఇంకా సమయం. పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం ఉద్దేశించి రాఘవరెడ్డి గారు 2 విషయాలు మాట్లాడుతుంది కూర్చున్నాం. బ్రహ్మర్షి పత్రిజీకి ఇక్కడికి వచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ నా ధ్యానాభివందనాలు తెలియజేస్తూ, ఇక్కడ నారాయణ స్వామి గారు ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఊళ్ళో కృషి చేసి ఈ రోజుకి ఇక్కడ ఎంత అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం చేయడం ఇక్కడ మనందరూ అదృష్టం. దీన్ని అందరూ కూడా ఇక్కడ వినియోగించుకుని ధ్యానం చేసి ఇక్కడ అందరూ శాఖాహారులుగా మారాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సుబ్రాజ్ గారు కూడా 2 విషయాలు మాట్లాడుతూ కూర్చున్నాం. మనకి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ శతకోటి వందనాలు, అనంతకోటి ప్రణామం. మనం ఈ భూమి మీద చేయవలసినవి 2: ఒకటి శాఖాహారిగా మారడం, రెండోది ధ్యానం చేయడం. మన జన్మ లక్ష్యం అదే కాబట్టి ఆ లక్ష్య సాధనకై మనకి ధ్యాన సాధనకై మనకి పిరమిడ్లు అనేది ఎంతో అద్భుతమైన నిర్మాణాలు. ఈ భూమి మీద అద్భుతమైన నిర్మాణం పిరమిడ్. ఈ పిరమిడ్లో ధ్యానం చేయడం వల్ల 3 రెట్లు ఎక్కువ విశ్వశక్తిని మనం తీసుకోగలుగుతాం. ఈ ఇంత అద్భుతమైన పిరమిడ్ ధ్యానం ఇక్కడ నిర్మించిన పత్రిజీ పిరమిడ్ ధ్యానం నిర్మించిన మన స్వామి గారి బృందానికి అందరికీ కూడా శతకోటి వందనాలు, అనంతకోటి ప్రణామములు. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రి, జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ.